16 మంది ఉన్నారు. వీడియోలు చూసి వీడియో తర్వాత దానికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో అదర్ అన్ని కూడా యాడ్ తీసుకొస్తామని చెప్పారు. ఇది ఒకసారి సార్తో కూడా మాట్లాడదు ఇప్పుడు కూడా మళ్ళీ పట్టు చీరనే సాక్షి ఆఫీస్ లేదు, వ్యాధి లేదు, అలా వాళ్ళందరూ కూడా ఇంకా బయట పారేస్తున్నారు. నిన్న హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడిని, అదేవిధంగా ఎవరైతే టీడీపీ గుండాలు వచ్చి చాలా మంది వచ్చినారు, ఒక 60-70 మంది వచ్చినారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీడియో కూడా రిలీజ్ అయింది, మీరు అందరూ కూడా చూడడం జరిగింది. వాళ్ళందరి పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టండి అని మనం పోయి నిన్న డిఎస్పీ గారితో మాట్లాడినాం. ఎందుకంటే నిన్న ఒక ఆఫీస్లో దీపికమ్మ గారు కానీ వేణు గారు కానీ అక్కడ వాళ్ళు ప్రజెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళపైన విద్యాయత్నం ప్రయత్నించేవాళ్ళు. అదేవిధంగా ఏ ఒక్క మోటివ్తో వాళ్ళందరూ కూడా చేసినారనేది ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే హిందూపూర్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఇట్లా సంఘటన జరగలేదు. నిన్న ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయింది. అంటే డెమోక్రసీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెద్దవాళ్ళందరూ కూడా చెప్పిండేది ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళ డెఫినేషన్ ఓన్లీ ఫర్ టీడీపీ, ఓన్లీ ఫర్ జనసేన అనే విధంగా ఈరోజు ఇండ్లకు నూకడం జరుగుతుంది, కొట్టడం జరుగుతుంది, అక్రమంగా ఆస్తులు లాగడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కక్షపూరితమైన ఒక రాజకీయం చేస్తున్నారు. అంటే మనము అపోజిషన్లో ఉన్నాం, అయితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయ్యి ఈ మెడికల్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ వద్దు, ప్రభుత్వ కాలేజ్ కింద నిర్వాహకం వద్దు అనే కార్యక్రమం చేసిన తర్వాత చాలామంది బయలుదేరి వచ్చినారు ప్రతి నియోజకవర్గంలో. అది ఓర్వలేక అక్కడున్న స్థానిక టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, క్యాడర్ పైన ఇట్లా దాడికి పాల్పడి కక్షపూరితమైన ఒక రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని ఈరోజు నేను సవినీయంగా టీడీపీ లీడర్స్కు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎల్లకాలంలో ఇలాగే ఉండదు, ఎల్లకాలంలో మీరు అధికారం ఉండదు. ఎన్నో పెద్ద పెద్ద మహానుభావులే వాళ్ళందరూ కూడా ఎక్స్ సీఎం, ఎక్స్ పిఎం, ఎక్స్ మినిస్టర్లు అయిపోయినారు. ఇంకా కాలం అనేది ఎవరికి కూడా స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 2.0 ఏదైతే ఉంటుందో మీరు నిజంగా దాన్ని తట్టుకోగలుగుతారని ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు మేము అపోజిషన్లో ఉంటూ ఈరోజు పార్టీకి అమావాస్యం ఉండొచ్చు, అయితే పుణ్యం అనేది ఒకటి వస్తుంది. ఆ వెలుగులో ప్రతి కార్యకర్తలు న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. ఈరోజు హిందూపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దాడి జరిగిందని ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మీరు అభద్రత భావం చెందొద్దండి, భయం పడొద్దండి. ఎందుకంటే మీకు ఎల్లవేళలో కూడా కోఆర్డినేటర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవేళలో మీకున్నారు కాబట్టి ఏది వచ్చినా కూడా మేము ఫేస్ చేస్తాం. అయితే ఈరోజు ఎస్పీ గారికి, మరీ ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి ఒకటే మేము అడుగుతున్నాం. ఎస్పీ గారు, మీరు చెప్తున్నారు అవును ఒక 15-16 మంది పైన మేము కేసు కట్టినామని. నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినారండి? చాలామంది వచ్చినారు. వాళ్ళు వచ్చి మన కార్యకర్తలు ఏమండి ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే వాళ్ళని ఎంబడించి మళ్ళీ వాళ్ళపైన దాడి చేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఈరోజు మీరు దీనికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇంట్లో నూగుతారు. వేర్ ఇస్ ద సేఫ్టీ ఫర్ ఉమెన్, ఫర్ చిల్డ్రన్? కార్యకర్తలకి ఎక్కడ? మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము రాజకీయం చేసినాం, ఎలక్షన్లో మాత్రమే రాజకీయం చేసినాం, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాం. అయితే ఎవరైతే మనకు ఓటు వేయలేదో వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది మా నాయకుడు, గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి
మేమందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం. మా పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ ఇచ్చినాం. ఈ రోజు మీరు చేస్తూ ఉన్న తారతమ్యం ఎక్కడా చేయలేదు. కలెక్టర్ గారికి, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఒకటే వినపం, ఎంతమంది కనపడుతున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా, వాళ్ళందరిపైన కూడా అటెంప్ట్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అంతవరకు కూడా ఈ ఒక ఉద్యమం మేమైతే ఆపము అని మీ అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసేంత ప్రమేయం ఏమి పడింది అని పెనుగొండ పోలీస్ యంత్రాంగంని మేము అడుగుతున్నాం. అంటే మేము ప్రశ్నిస్తాం అనేది కరెక్టే కదా, డెమోక్రటిక్ వే అడుగుతున్నాం కదా. ఎక్కడ కూడా మేము దాడికి పాల్పడి ఎక్కడ కూడా ప్రశ్నిస్తా లేదు కదా. మేము స్ట్రైట్గానే అడుగుతున్నాం కదా. అంటే నిజం అడుగుతున్నాము, నిజం కోసం మేము పోరాడుతున్నాం. అంటే ఇంత భయం ఎందుకు పోలీస్ యంత్రాంగం కానీ, డిపార్ట్మెంట్ కానీ ఎందుకు ఇట్లా ఆపుతున్నారు? అదేవిధంగా గవర్నమెంట్ ఎందుకు పోలీస్ పని ఇంత ప్రెషర్ పెట్టి మళ్ళీ ఆపమని అని చెప్తున్నారు అనేది నిజంగా ఇది $1 million క్వశ్చన్. దీనికి ఒకటే ఆన్సర్, మీకు స్పెషల్లీ కూటమి ప్రభుత్వం వాళ్ళకి మీ ఫెయిల్యూర్స్ పైన మీరు ఎప్పుడైతే మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం లేదు, డెవలప్మెంట్ లేదు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఓట్ అనే మహా ఆయుధంతో రాబోయే రోజుల్లో మీకు తక్కువ గుణపాఠం చెప్తారని ఈ మీడియా ముఖ్యంగా మీకు మాట్లాడుతూ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సత్యసాయి జిల్లా ఎస్పీ గారు, మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. మీరు పెట్టిండే 15-16 మంది కాదు నేను రావడం జరిగింది. టీడీపీ గుండాలు అయితే చాలా మంది వచ్చినారు. వాళ్ళందరినీ కూడా మీరు వెంటనే అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమం అయితే మేము ఆపము అని మీకు సవినయంగా తెలియజేసుకోండి.